1 ఇయర్ లో ఎంత సంపాదించారు ఈ వ్యాగనార్ తో? 1,00,000 సంపాదించాం. చూసుకునే బాధ్యత ఫస్ట్ మనదండి. డ్యామేజ్ అనేటువంటి జరగదని కాదు, జరుగుతవి. డిఫెన్స్ ఎవరిపైన డిపెండ్ కాకుండా సెల్ఫ్‌గా మనం సంపాదించుకోవాలనుకుంటే ఎలాగో కాలం గడిచిన కొద్దీ కూడా రేట్ తగ్గుతా ఉంటది వెహికల్‌ది. మనకు ఎలా గడుస్తుందా అన్న టెన్షనే ఎలా అండి. లాంగ్ డ్రైవ్ కార్స్ చెంతనుండగా హాయ్ హలో కార్ ఓనర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే కార్ తో డబ్బులు సంపాదించే ఒక ఓనర్ దగ్గరికి అయితే వచ్చాము. హోమ్ లొకేషన్ లో పెట్టుకొని వ్యాగనార్ కార్ మనీ సంపాదిస్తున్నారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో డైరెక్ట్ గా వాళ్ళతోనే మాట్లాడదాం. మంత్లీ ఎంత సంపాదించారు, ఇయర్ కి ఎంత సంపాదించారు, ఈ చిన్న కార్ తో సంపాదించుకొని పెద్ద కార్ కొనుక్కొని సో ఇంకా మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారు. సో వాళ్ళ మాటలోనే మనం విందాము. సో ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. అసలు లాంగ్ డ్రైవ్ కార్స్ లోనే మీ కార్ ఎందుకు అటాచ్ చేయాలో మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు ఎన్ని రోజులు అయిందండి కార్ అటాచ్ చేసి? 1 ఇయర్ అవుతుంది. అది 1 ఇయర్ లో ఎంత సంపాదించారు ఈ వ్యాగనార్ తో? 1,00,000 సంపాదించాం. ఎన్ని బుకింగ్స్ వస్తాయి మీకు మంత్లీ? డైలీ ఉంటది. డైలీ వెళ్తుందా? లాస్ట్ మంత్ ఎంత ఇన్కమ్ వచ్చింది మరి? 12,000 వచ్చింది. హైయెస్ట్ ఎంత వచ్చింది వ్యాగనార్ నుంచి? 10+. ఎప్పుడైనా డామేజ్ అయిందా? సరే అయింది, కొంచెం బ్యాక్ సైడ్ హిట్ అయింది సెకండ్ రైడ్ ఇచ్చినప్పుడు. సో తను తర్వాత కోఆపరేషన్ చేశారు. కస్టమర్ కి వెళ్ళి మాట్లాడించిన తర్వాత కస్టమర్ పే చేసుకుని రిపేర్ చేయించుకొని జరిగింది. బట్ లాంగ్ డ్రైవ్ కార్ వాళ్ళ సపోర్ట్ బాగుంది, చాలా బాగుంది. డామేజ్ అయినప్పుడు రెస్పాండ్ అయ్యారా? అయ్యారు మేడం. సరే, మన లాంగ్ డ్రైవ్ కార్ షాప్ లో కార్ పెట్టి సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మీకు ఎవరు చెప్పారు? నన్ను యూట్యూబ్ లో చూసాను. ఓకే. సపోర్ట్ అండ్ ఎగ్జాక్ట్ అంటే ఎవరు చెప్పలేరు. బట్ ఓకేలే, ఇన్స్టెడ్ ఆఫ్ ఐడియల్ గా ఉండే వెహికల్ ఉంచుకునే బదులు సో నేను 3 ఇయర్స్ అయిపోయింది వెహికల్ అలా ఐడియల్ ఉంటుంది తీసుకొని, అలా ఉంచుకోవడం ఏమవుతుంది, నలుగురికి ఉపయోగపడుతుంది వెహికల్. ఎలాగో కాలం గడిచిన కొద్ది కూడా రేట్ తగ్గుతా ఉంటది వెహికల్. ఐడియల్ ఉంచుకునే బదులు మనం సపోర్ట్ ఇన్కమ్ వస్తుంది, ప్లస్ నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు కార్ లేనటువంటి వాళ్ళకి కూడా. సార్, మీ వ్యాగనర్ కార్ తోటి ఇయర్లీ ₹1,00,000 సంపాదించారు అన్నారు కదా. సో మీ ఫ్రెండ్స్ కి కానీ లేదంటే మీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా మీరు రిఫర్ చేశారా ఇట్లా లాంగ్ డ్రైవ్ కార్స్ లో అటాచ్ చేస్తే ఇట్లా మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అని? చెప్పానండి. సో ఎంత మందికి చెప్పారు ఇట్లా? అది ఒక 4 మెంబర్స్ చెప్పాను. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ అయినారు, ఒకళ్ళు అటాచ్ చేసినారు. ఏ ఇయర్ మోడల్ ఇది? ఇది 2022 మోడల్. మీరు చెప్పండి. నాకైతే ఇప్పుడు మన లేడీస్ కి చాలా యూజ్ అవుతుందండి. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని ఇల్లు చూసుకొని సంపాదించుకోవాలని అనుకుంటే మనకంటూ ఒక సెల్ఫ్ డిఫెన్స్ ఎవరిపైన డిపెండ్ కాకుండా సెల్ఫ్ గా మనం సంపాదించుకోవాలనుకుంటే ఇది మంచి ఆప్షన్ అండి. వీళ్ళు మనకు సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంది. ఈ కస్టమర్ వచ్చినప్పుడు మనం చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. కానీ ఇష్టం వచ్చినట్లు వాడతారు కార్ ని, అది సరిగ్గా తీసుకొచ్చిందా లేదా అనేది చూసుకొని మనము ఇవ్వాలి. మనకేదైనా డ్యామేజ్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి కాల్ చేస్తే తను చాలా బాగా రెస్పాన్స్ మాత్రం అవుతున్నారు. బుకింగ్ వచ్చినప్పుడు మీరు ఏమేం చెక్ చేసుకుంటారు? ఫస్ట్ కస్టమర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ సరౌండింగ్ వీడియో తీసుకుంటాము, ఫొటోస్ తీసుకుంటాం, మీటర్ రీడింగ్ తీసుకుంటాము, బ్యాక్ బ్యానెట్ లో ఏముంది, ఎంటీ ఉందా లేదా, ఇంజన్ ఎలా ఉంది, ఇంజన్ ఫోటో పంపుతాము. దాని తర్వాత వాట్సాప్ గ్రూప్ షేర్ చేస్తాము ఇన్ఫర్మేషన్. వాళ్ళు రిపోర్టింగ్ మేనేజర్ అనేటువంటి ఎల్ఈసి వాళ్ళు అప్రూవల్ అయిన తర్వాతనే వెహికల్ ని ఇవ్వడం జరుగుతుంది. మనకు వాళ్ళ ప్రూఫ్ కింద 2 వీలర్ కానీ ల్యాప్టాప్ కానీ 10,000 అమౌంట్ కానీ మనకు ఇవ్వడం జరుగుతుంది ప్రూఫ్. మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎంబటే వెహికల్ ని నీట్ గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే ఎల్డీసీ మేనేజర్ కి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మళ్ళీ డిపాజిట్ అమౌంట్ ని ల్యాప్టాప్ గానీ 10,000 గానీ బైక్ ఆర్సీ గానీ మళ్ళీ రిటర్న్ ఇచ్చి మన వెహికల్ మనం తీసుకుంటాం. సపోర్ట్ గా అన్ని విధాలా సపోర్ట్ గా ఉందండి. ఏంటంటే ఒక్కొక్క కస్టమర్ నైట్ వచ్చిన వాళ్ళు ఎలా వస్తారో చెప్పలేం కదా. లేడీస్ కూడా చాలా వాళ్ళు తొందరగా రెస్పాన్స్ అవుతారండి. ఇప్పుడు కస్టమర్ కొంచెం ఓనర్ తోని నెగటివ్ గా ఏదో మాట్లాడినా గానీ వాళ్ళు వెంటనే మాకు ఈ కస్టమర్ ఇలా అంటున్నారు అని మనం వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వెంటనే ఆ కస్టమర్ కాల్ చేసి రెస్పాన్స్ అవుతారు. మేడం, ఇప్పుడు వాళ్ళు మనీకి చూసుకోరు, ఓనర్ కి మాత్రం చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. సెక్యూరిటీ పరంగా ప్రిఫరెన్స్ ఇస్తారు. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా రెస్పాన్సిబుల్ గా ఉంటారు అని అంటున్నారు. సార్, ఇప్పుడు మీరు ఈ కార్ తోటి ఇంత డబ్బులు సంపాదించుకోరు కదా, సో ఇంకా ఏదైనా కొత్త కార్ కొనుక్కోవాలని ఏమైనా ఆలోచన ఉంది? ఇంకా సంపాదించుకునే ఆలోచన ఏమన్నా? అయ్యో, థ్యాంక్ యూ అండి. ఆల్రెడీ ఒక వెహికల్ తీసుకున్నాము, ఇది 1 ఇయర్ అయిపోయింది. ఇంకో వెహికల్ తీసుకున్నాము, దాని ప్రపోజల్ లో ఉన్నాము. మేక్ షూర్ దట్ అది కూడా చేయాలనుకుంటున్నాను. సో ఏ కార్ తీసుకున్నారు సార్? రెనల్ ట్రైబర్ రీసెంట్ తీసుకున్నాను, అది కూడా ప్రపోజల్ లో ఉంది. సో డిస్కషన్ నడుస్తున్నాయి, వర్క్ అయిపోయినాక అది కూడా ఇనిషియేట్ చేస్తాను. సో అది కూడా అటాచ్ చేసి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటా అంటున్నారు. అంతే కదండి, ఎవరికైనా రేపు
ప్రైమరీ ఇన్కమ్ ఉంటది, సెకండరీ ఇన్కమ్ కూడా ఆలోచించుకోవాలి. ఎవరైనా నలుగురికి ఉపయోగపడుతుంది. అది మీది మంత్లీ పేమెంటా, డైలీ పేమెంటా, వీక్లీ పేమెంటా? మంత్లీ పేమెంట్ మేడం. అంటే మంత్లీ కంఫర్టబుల్ గా ఉందా మీకు? అంతే కదా మేడం. మేము మంత్లీకి దేనికన్నా కట్టాలనుకుంటే ఈ వీళ్ళు ఇచ్చిన మనీతోనే కట్టేస్తాం. సో ఇప్పుడు మీకు మాకైతే లాంగ్ డ్రైవర్స్ చాలా తరపు నుంచి బాగుందండి. ఫ్రీ జనరల్ సర్వీసింగ్ ఉందా? ఉంటుందండి. ఎవ్రీ 21 days 25 days ఆన్లైన్ నుంచి వెహికల్ ని దిల్సుఖ్ నగర్ పంపిస్తారు. వాళ్ళే మెయింటైన్ చేసిస్తారు. ఏ ప్రాబ్లం, చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ సార్ ఏమంటే 1 day లోనే మళ్ళీ రిటర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో కస్టమర్ హ్యాపీగా ఉంటున్నారు, మన ఓనర్ హ్యాపీగా ఉంటున్నారు. ఈ లాంగ్ డ్రైవ్ కార్ వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగం ఉందండి. కాదు, రీసెంట్ గానే మళ్ళీ 10,000 kilometers కి ఫ్రీ జనరల్ సర్వీస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ లో ఉంది, మళ్ళీ తీసేశారు మీకు పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి. ఇప్పుడు పర్సంటేజ్ తో పాటు మళ్ళీ ఫ్రీ జనరల్ సర్వీస్ తెచ్చారు కదా, దాని గురించి ఏం చెప్తారు? థ్యాంక్ యూ మేడం. ఈ విషయం నాకు తెలియదు, మధ్యలో తీసేసినట్టు అవునా? అనుకోకుండా మీరు అన్నారు. బట్ అదైతే ఉంది మేడం, అయితే ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారని తెలుసు. ఆ నోటీస్ నాకు రాలేదు. But ఓకే, అంటే మీకు ఫస్ట్ నుంచి 10,000 kilometers ఫ్రీ జనరల్ సర్వీస్ చేశారా? అవును. ఇంకా ఒకవేళ సడన్ గా ఏమైనా ప్రాబ్లం వచ్చినా చిన్నదే మైనర్ గా, అంత దూరం దిల్సుఖ్ నగర్ వెళ్ళలేకున్నా దగ్గర ఉన్న దాంట్లో చేయించుకోవాలనుకున్నా గానీ వాళ్ళు 3,000 రూపీస్ అలాంటి కూడా అమౌంట్ ఇచ్చి చేయించుకోని అన్నట్టు చెప్తారండి. అంటే ఆఫీసే మీకు పేమెంట్ చేసి ఇక్కడ దగ్గరలో జనరల్ సర్వీస్ కి కూడా ఆఫీసే మీకు పే చేసిందా? ఏదున్నా లాంగ్ డ్రైవర్స్ ఆఫ్ కంపెనీ చూసుకుంటుందని చెప్తున్నారు. సో కొంతమంది ఏంటంటే కార్ డ్యామేజ్ చేసిర్రు అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తాం అనుకుంటారు? మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇచ్చామో వచ్చిన తర్వాత కూడా చూసుకోవడం మెయిన్. నేను అదే చెప్తున్నానండి, మెయిన్. మనము అది మాత్రం మనం వాళ్ళకి మెన్షన్ చేసి ఫోటో పంపిస్తే మాత్రం మనకు మనీ పేమెంట్ అయిన తర్వాతనే ఇక్కడ నుంచి కస్టమర్ ని వెళ్ళనిస్తారు. అవసరమైతే పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్ళడానికి లాంగ్ డ్రైవ్ కార్ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, రెడీగా ఉంటారు. ఓనర్స్ ఎప్పుడైనా సరే మీ కార్ బుకింగ్ నుంచి వచ్చిన తర్వాత చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మీది. పర్టికులర్ గా హోమ్ లొకేషన్ లో ఉన్న వాళ్ళకి ఎప్పటికప్పుడు చూసుకున్నారంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే డైరెక్ట్ గా మీరు రిలేషన్షిప్ మేనేజర్ ఉంటారు, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇలా డామేజ్ అయిందని చెప్పినా ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతారు. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా వీటి గురించి కామెంట్ చేయండి. చూసుకునే బాధ్యత ఫస్ట్ మనదండి. డ్యామేజ్ అనేటువంటి జరగదని కాదు, జరుగుతాయి. ఓనర్ చూసుకొని ప్రాపర్ గా డీలింగ్ చేసుకుంటేనే మన వస్తువు సేఫ్ ఉంటది, వాళ్ళకి పేరు మంచిగా వస్తది, పోయిన వాళ్ళకి కూడా మంచిగా ఉంటది. ముందే మనం ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కస్టమర్. నువ్వు తాగి నడపద్దు, నువ్వు ఓవర్ స్పీడ్ వెళ్ళొద్దు, నీ వెహికల్ కంపల్సరీ ఆన్లైన్ ట్రాకింగ్ లో ఉంది అని ఎవ్రీథింగ్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు కూడా కొంచెం మైండెడ్ గా ఉంటారు. సో సేఫర్ గా తీయడానికి పాసిబిలిటీ ఉంటది, అందరికి ఏం నష్టం జరగకుండా ఉంటది. కాదు, చాలా మంది ఓనర్స్ కి ఇది ఒక డౌట్ ఉండిద్ది, పర్సనల్ గా యూజ్ చేసుకోవాలంటే ఎలా? వెహికల్ ని ఒక 2 days లేదంటే 1 week ముందు ప్రీ ఇంటిమేషన్ ఇవ్వాలి. సార్ నేను ఈ సాటర్డే సండే నేను మా ఇంటికి వెళ్తున్నాను, సో వేరే ప్లానింగ్ ఉన్నప్పుడు 1 week ముందే ఇంటిమేట్ చేస్తే వాళ్ళు ఆ రోజును విత్ ఇన్ మీరు చెప్పిన రోజులలో బ్లాక్ చేసి పెడతారు. సో అప్పుడు మనం పర్సనల్ గా వాడుకోవచ్చు, వాళ్ళకు ఇబ్బంది ఉండదు, మనకు కూడా ఇబ్బంది ఉండదు. సార్ లాంగ్ డ్రైవర్స్ యాప్ ని ట్రస్ట్ చేయొచ్చా లేదా? ట్రస్ట్ చేయొచ్చు, ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే ఇన్కమ్ వచ్చింది కదా, ప్రూఫ్ ఇవ్వమంటే ఇస్తాను, అట్లా అంటే ఏం లేదు. ఒకసారి మీ దగ్గర యాప్ ఉండేది కదా, ఆ యాప్ లో మీరు ఎంత సంపాదించారు, ఎన్ని బుకింగ్స్ వచ్చాయి, డీటెయిల్స్ ఉంటాయి కదా, చూపిస్తారా? చూపిస్తాను మేడం. 100 అయిపోయినాయండి రైడ్స్. ఓ 100 బుకింగ్స్ కంప్లీట్ చేసుకున్న సక్సెస్ఫుల్ ఓనర్ మన లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ తో. అన్నట్టుగా ఇవ్వలేదు. అవునా? 101 బుకింగ్స్, 101 బుకింగ్స్. ఓవరాల్ అమౌంట్ ఈ 1 year లో వాళ్ళు సంపాదించిన అమౌంట్ 1,22,000, 101 బుకింగ్. మనకు నెల ఎలా గడుస్తుందా అన్న టెన్షన్ ఎలా అండి, లాంగ్ డ్రైవ్ కార్స్ చెంతనుండగా. సో సార్ అయితే చిన్న వాగ్నర్ కార్ నుంచి 1,22,000 సంపాదించుకురు సంవత్సరంలో. సో అలాగే ఇంకొకటి రెనాల్డ్ ట్రైబర్ అని చెప్పేసి కార్ కొనుక్కొని కూడా నెక్స్ట్ లాంగ్ డ్రైవ్ కార్ షాప్ లో అటాచ్ చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాంగ్ డ్రైవ్ కార్ టీమ్ సపోర్ట్ ఉంది, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళకు కూడా నేనే ఇంటిమేట్ చేస్తున్నాను. మీ అభిప్రాయం మీకు నచ్చితేనే చేంజ్ చేసుకోండి, పెట్టుకోండి. మరి మీరు నచ్చాక మనం క్లారిటీ ఉండాలి, ఫస్ట్ పెట్టాలనా లేదా. పెడితే ఇలాంటి ప్రాబ్లమ్స్ చిన్న వస్తూ ఉంటే మనం సర్దుకుపోయేటట్టే ఉండాలి, అనవసరంగా అందరిని బ్లేమ్ చేసుకున్నట్టయితే ఉండదు. సో సెల్ఫ్ ఎర్నింగ్ అయితే అవుతుంది కదా, ఇన్స్టెడ్ ఆఫ్ ఉండేదే బారు. అందుకోసమని అలా ప్రపోజల్ చేసాము. గుడ్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న మా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ నుంచి చిన్న కాంప్లిమెంటరీ ఇస్తాం. మీ కార్ కి కవర్ ఉందా లేదా? సో మా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ నుంచి మీకు చిన్న కవర్ కాంప్లిమెంటరీ ఇస్తాం సార్, ఓకేనా? సో మా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ నుంచి చిన్న కాంప్లిమెంటరీ సార్ మీ కార్ కి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా మంచిగా ఇంకా 2-3 ఎక్స్ట్రా కార్లు కొని మంచిగా ఎర్న్ చేయాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. సో చూసారు కదా, మీరు కూడా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో కార్ అటాచ్ చేసి నెలకి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని ట్రస్ట్ చేయండి. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాం, ఆ నంబర్ కి కాల్ చేసి మీ కార్ అయితే అటాచ్ చేయండి.